పాయసాన్నము కన్నను పాలకన్న, జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా, కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష, తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, కవిత్రయ విరచితమైన ఆది కావ్యం పంచమ వేదముగా ప్రసిద్ధికెక్కిన 18 పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను. మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరె వైజయంతి విక్రమ్ రెడ్డి గారులకు కృతజ్ఞతాభివందనములు. నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా హార్దికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. పరమధర్మాత్మకుడైన పాండు భూపతి దొట్టి సకల ధరణీసులెల్ల యముసభనుండంగా, తానేమి పుణ్యచరిత ప్రవర్తిల్లెనయ్యా, దేవేంద్ర సభ హరిశ్చంద్రుడు రుతర మహిమతో దేవపూజ్యుడై ఉండంగగనియే అని అడిగిన ధర్మరాజునకు హరిశ్చంద్రు మహిమాతిశయంబు నారదుండిట్లని చెప్పే. పరమధర్మాత్ముడైన పాండురాజు మొదలుగా గల రాజులంతా యమ సభలో ఉండగా, ఏ పవిత్ర చరిత్ర వల్ల హరిశ్చంద్ర మహారాజు మహామహిముడై దేవతలకే పూజ్యుడై దేవేంద్రుని సభలో ఉండగలిగినాడో కదా అని ధర్మరాజు ఆ విధంగా అడిగేసరికి నారద మహర్షి హరిశ్చంద్రుని గొప్పతనాన్ని ఈ విధంగా చెప్పాడు. దీపిత సత్యసంధుడు ధృతి స్మృతి ధర్మపరాయణుండు, అయోధ్యాపురనాయకుండు, జలజాప్త కులైక విభూషణుండు, విద్యా పరమార్థవేది, శరదబ్జ సముజ్వల కీర్తి చంద్రికా స్నాపిత సర్వలోకుడు, త్రిశంకు నరేంద్ర సుపుత్రుడున్నతిన్. త్రిశంకు మహారాజు కుమారుడైన హరిశ్చంద్రుడు పేరుకెక్కిన సత్యసంధుడు. యజ్ఞంలో, ధైర్యంలో, శాస్త్రంలో, ధర్మంలో ఎంతో ఆసక్తి గలవాడు. అయోధ్యా నగరానికి ప్రభువు, సూర్యవంశం మొత్తానికి అలంకారమైనవాడు, విద్యా పరమార్థాన్ని తెలుసుకున్నవాడు, అన్ని లోకాలకు వ్యాపించిన కీర్తి గలవాడు. జయశీలుడై హరిశ్చంద్రుండు తొల్లి సప్తద్వీపముల తన బాహుశక్తి చేసి జయించి, నిశేషిత శత్రుడై ధారుణిలో గల ధరణిపతుల నిజ శాసనంబున నిలిపి, నిత్యంబైన మహిమతో సకల సామ్రాజ్యముప్ప రాజసూయంబు తిరంబుగా నునరించి, తనరి యథోచిత దక్షిణలకున్ ఏను మడుగులర్ధమిచ్చి, యాజకుల పూజించి, భక్తితో విశిష్ట విప్రజనులకు అభిమతార్థ సంప్రదానంబుల తృప్తి చేసే వంశదీపకుండు. సూర్యవంశాన్ని ప్రకాశింపజేసే హరిశ్చంద్ర మహారాజు జయించాలన్న స్వభావంతో సప్తద్వీపాలను తన బాహుబలంతో జయించాడు. శత్రులెవ్వరూ మిగులకుండా నేలమీది రాజులంతా తన ఆజ్ఞ మీరకుండా చేశాడు. శాశ్వత వైభవంతో తన సామ్రాజ్యమంతా ప్రకాశించేటట్లు రాజసూయ మహాయాగం చేశాడు. యాజ్ఞికులందరికీ ఇవ్వదగిన దక్షిణల కంటే 5 పూజించాడు. బ్రాహ్మణోత్తముల కోరికలను భక్తితో తీర్చాడు. ఉరుతర ధన సంతర్పిత ధరణీ సురులతనిన్ అతిముదంబున దీవించిరి, రాజులందు లోకోత్తర తేజో ధర్మయుక్తి తనరుమయనుచున్. హరిశ్చంద్రుడు ఇచ్చిన గొప్ప ధన దానాలతో లెస్సగా తృప్తి పొందిన బ్రాహ్మణులు మిక్కిలి సంతోషంతో, రాజులందరిలో నీవు లోకాతీత తేజస్సుతో ధర్మముతో ప్రకాశించుమని ఆశీర్వదించినారు. వాడును బ్రాహ్మణ వచనంబునంజేసి ఎల్ల రాజులకు అధికుండై రాజసూయ మహాయజ్ఞ కరణంబునంజేసి దేవేంద్రు సాలోక్యంబు వడసెన్. అట్టి హరిశ్చంద్రు మహిమాతిశయంబు రాజసూయ నిమిత్తంబునన్ అయినదిగా నిరింగి
రాజలోకంబుతో వైవస్వత సభనుండు భవజ్జనకుండు పాండురాజు నాతోనిట్లనియే. హరిశ్చంద్రుడు బ్రాహ్మణ ఆశీర్వచనం వల్ల అందరు రాజుల కంటే అధికుడై రాజసూయ మహాయజ్ఞం చేయడం వల్ల దేవేంద్ర లోకాన్ని పొందాడు. హరిశ్చంద్రునికి ఆ మహిమాతిశయం అంతా రాజసూయ మహాయాగ కారణంగానే వచ్చిందని గ్రహించి యమసభలో రాజులందరితో ఉన్న మీ తండ్రి నాతో ఇలా అన్నాడు: జనపతులు రాజసూయంబునరించిన వారు శక్రునొద్దను సురపూజనలొందుచుండుదురు, కోరిన కోర్కులు వడయుచును హరిశ్చంద్రుక్రియన్. రాజసూయ యాగం చేసిన రాజులంతా హరిశ్చంద్రునిలాగా తమ కోర్కెలు తీర్చుకుంటూ దేవతల పూజలు అందుకుంటూ దేవేంద్రుని దగ్గర ఉంటారు. గొనకొని మర్త్యలోకమునకుంజని సన్మునినాథ ఇందునా ఉనికిని రాజసూయమఖమున్నతి చేసిన ధన్యులింద్రునందునికియు నా తనూజునకు అనూన యశోనిధి అయిన ధర్మనందనునకు చెప్పి వానిన్ ఉచిత స్థితి బన్పుడు దాని చేయగన్. ఓ నారద మునీంద్ర, మీరు మానవలోకానికి వెళ్ళి నేను యమ సభలో ఉన్న విషయాన్ని, రాజసూయ మహాయాగం చేసిన పుణ్యాత్ములంతా ఇంద్ర సభలో ఉన్న విషయాన్ని కీర్తి సంపన్నుడైన నా కుమారుడు ధర్మరాజుకు చెప్పండి. ఆ యాగం చేయడానికి ఉచిత రీతిని అతన్ని ఆజ్ఞాపించండి. అనుపమ శక్తిమంతులు మదాత్మజులే ఊరు దేవతావరంబుననుదయించియున్న కృతపుణ్యులు వారలలోనన్ అగ్రజుండు అనఘుడు రాజసూయము మహామతి జేయగనోపు శత్రుసూదనుడై సార్వభౌముడై తమ్ముల బాహుబలంబు పెంపునన్. నా కుమారులు 5 సాటిలేని శక్తి సంపన్నులు, దేవతల వరాల వల్ల పుట్టిన పుణ్యాత్ములు. పెద్దవాడు ధర్మరాజు తమ్ముల భుజబలముతో శత్రువులను జయించి చక్రవర్తి అయి రాజసూయ మహాయాగం చేయగలడు. అట్లేని నాకున్ అస్మత్ పితృపితామహ నివహంబుతోడ నాకాధిపలోక సుఖావాప్తియగున్ అనినన్ అప్పాండురాజు వచనంబు నీ కెరింగించు వేడుకన్ ఇట వచ్చితి. ఆ విధంగా ధర్మరాజు రాజసూయం చేస్తే నాకు పితృపితామహ సమూహముతో ఇంద్రలోక సుఖ ప్రాప్తి కలుగుతుంది అని ఆ పాండురాజు చెప్పిన మాట నీకు తెలియజేయాలన్న కుతూహలముతో ఇక్కడికి వచ్చాను. న్యాయమున రాజసూయము సేయుము నీ పితృగణంబు చెచ్చరన్ అధిక శ్రీయుత సురగణ పూజ్యుల జేయుము శక్రు సభనుండజేయుము వారిన్. మహాసంపన్నుడవైన ఓ ధర్మరాజా, న్యాయ మార్గంలో రాజసూయం చేసి నీ పితృదేవతా సమూహం చేత శీఘ్రమే పూజలందుకునేటట్లు దేవేంద్ర సభలో ఉండేటట్లు చెయ్యు. దిగ్విజయోపార్జితంబులైన ధనంబుల బ్రాహ్మణ సంతర్పణంబును ధర్మ మార్గంబునం చాతుర్వర్ణాశ్రమ రక్షణంబును చేసి సామ్రాజ్యంబు పూజ్యంబయ్యొప్పన్ ప్రకాశింపుము. మరి రాజసూయంబు బహు విఘ్నంబు, బ్రహ్మరాక్షసులు దాని రంధ్రంబ రోయుచుండుదురు. అదియును నిర్విఘ్నంబున సమాప్తంబయ్యనేని నిఖిల ప్రజా ప్రళయ కారణంబైన రణం బగునని చెప్పి నారదుండరిగిన తమ్ములంజూచి ధర్మతనయుండు ధౌమ్యద్వైపాయన సుహృద్బాంధవ మంత్రి సమక్షంబునన్ ఇట్లనియే. దిగ్విజయం చేత సంపాదించిన ధనముతో బ్రాహ్మణులను తృప్తిపరచుము. ధర్మ మార్గాన 4 వర్ణాల వాళ్లను, మునుల నివాసాలైన ఆశ్రమాలను రక్షించుము. నీ సామ్రాజ్యం గౌరవార్హమై శోభించే విధంగా ప్రకాశించు. కాగా రాజసూయానికి అనేక విఘ్నాలు కలుగుతాయి. బ్రహ్మరాక్షసులు దాన్ని భంగం చేసే మార్గాన్ని వెతుకుతూ ఉంటారు. నిర్విఘ్నంగా యాగం పూర్తయితే సకల ప్రజానాశకమైన మహాయుద్ధం సంభవిస్తుంది అని నారద మహర్షి చెప్పి అక్కడి నుండి వెళ్ళాడు. ధర్మరాజు తన తమ్ముళ్ల వైపు చూసి ధౌమ్య వ్యాస మిత్ర బంధు మంత్రుల ఎదుట ఇట్లా అన్నాడు: